ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాల కోసం అనేక మంది అంటే లక్షలాది మంది నిరుద్యోగులు ఎన్నో సంవత్సరాల పాటు రాత్రింబవళ్ళు కష్టపడి చదువుకున్న పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం మారిన ప్రతిసారి కొత్త హామీలు రావడం, ఆ తర్వాత అవి నెరవేరకపోవడంతో వారి జీవితాలు చాలా తీవ్రంగా దెబ్బతింటున్నాయనే మాట వినిపిస్తుంది. ఎన్నికల ముందు ప్రతి నెల 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి లక్షలాది ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పి పాలకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటల్ని ఎందుకు పక్కన పెట్టేశారు అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. గత 3 ఏళ్ల కాలంలో రావాల్సినటువంటి నిరుద్యోగ బకాయిలే ₹1,00,000 దాటిపోయాయి కదా అంటున్నారు. వేలాది మంది విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కూడా దాదాపు 9,500 కోట్ల రూపాయల వరకు పెండింగ్లో ఉన్నాయనేది వైసీపీ యొక్క ఆరోపణ. అయితే ఇదే వైసీపీ హయాంలో కూడా అనేక సార్లు పెండింగ్లో పెట్టారు, కొన్నిసార్లు ఎగ్గొట్టేశారు కూడా. రెండు పార్టీలు అదే రకంగా తమ యొక్క శైలిని ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉన్నాయి. సో పేద విద్యార్థులు చదువును కొనసాగించలేక ప్రైవేటు కాలేజీల యొక్క యాజమాన్యాలను భరించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి అని చెప్తున్నారు. సో ఇటీవల జరిగిన డిఎస్సి భర్తీ ప్రక్రియను కనుక మనం పరిశీలిస్తే అందులో పారదర్శకత పూర్తిగా లోపించిందనేటువంటి ఆరోపణలు మోహన్ రెడ్డి వైపు నుంచి చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా కింద ఇచ్చేటువంటి పోస్టుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. గతంలో ఉన్నటువంటి 2% 3% పెంచి వివిధ కొత్త జీవోల పేరుతో క్రీడల యొక్క జాబితానే మార్చేశారనేది ఆరోపణగా ఉంది. అసలైన క్రీడాకారులకి జాతీయ స్థాయిలో బంగారు పథకాలు సాధించిన వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం పోటీల్లో పాల్గొనాలని చెప్పి నకిలీ సర్టిఫికెట్లు ఉన్న వారికి పోస్టులు కట్టబెట్టారనేటువంటి తీవ్ర ఆరోపణలు అయితే ఉన్నాయి. ఏకంగా 400 వరకు పోస్టుల్ని అర్హత లేని వారికి ఇచ్చారు అని, దీని వెనక పెద్దల హస్తం ఉందనేటువంటి అనుమానాలు చాలా గట్టిగా వ్యక్తమవుతున్నాయి. రాత పరీక్షల్లో మొదటి ర్యాంక్ సాధించినటువంటి అభ్యర్థులకి కూడా ఏమీ వర్కౌట్ అవ్వక వాళ్ళు కోర్టులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. టీచర్ ఉద్యోగానికి ఎంతో కీలకమైనటువంటి టెట్ పరీక్ష విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి వ్యూ ఇచ్చింది. 5 ఏళ్లలో రిటైర్ అయ్యేవారు తప్ప ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా టెట్ పరీక్ష పాస్ అవ్వాల్సిందే అని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే ప్రకటించింది. సో అర్హత పరీక్ష రాయకుండా టీచర్లుగా కొనసాగడం ఇంపాసిబుల్ అని స్పష్టం చేసినప్పటికీ ఇక్కడ మాత్రం కనీసం టెట్ కూడా రాయని వాళ్ళకి స్పోర్ట్స్ కోటా పేరుతో ఉద్యోగాలు ఇచ్చేశారనే ఆరోపణలు రావడం తీవ్ర కలకలాన్ని రేకెత్తిస్తోంది. అర్హులైన నిరుద్యోగుల యొక్క పొట్ట కొట్టి సర్టిఫికెట్లు అమ్ముకుంటారా మీరు అని వైసీపీ చాలా తీవ్రంగా ఆరోపణలు గుప్పిస్తోంది. దానికి నారా లోకేష్ ఏమన్నారంటే, ఎవరైతే ఈ ఆరోపణలు చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి మీరు రండి, నేను కూడా డిబేట్కి వస్తా, మాట్లాడుకుందాం అన్నారు. దాన్ని అప్రిషియేట్ చేయాలి, ఆ పాయింట్ వరకే అప్రిషియేట్ చేయాలి, మిగతా విషయాల్లో చేయవసరంలా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏ రకమైన ఇష్యూస్ అయినా సరే ఒక డిస్కషను, ఒక డిబేటు, ఒక కలిసి కూర్చుని మాట్లాడుకోవడం వల్ల మాత్రమే సాల్వ్ అవుతాయి. ద హోల్ పాయింట్ ఆఫ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం యొక్క హోల్ పాయింట్ అది. సో వస్తా అన్నారు ఆయన. వీళ్ళు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళకుండా నీ స్థాయి నేను ఎందుకు రావాలి, ఇట్లా ఉంటుంది వీళ్ళ ఇగో. ఎట్లా ఉంటుందంటే జగన్ ఛాలెంజ్ చేస్తే నీ స్థాయికి చంద్రబాబు నాయుడు రావాల్సిన అవసరమే ఉంది, నేనే వస్తానని వేరే మంత్రి ఎవరు బయలుదేరుతారు, ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న. అట్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి లోకేష్ ఛాలెంజ్ చేస్తే వెళ్ళాలి కదా. జగన్మోహన్ రెడ్డి వెళ్ళకుండా ఆయన ఏం చేశారు, పేరు నాని నేను వస్తానంటాడు. పేరు నాని పోనీ ఆయన ఏమన్నా ఎడ్యుకేషన్ మినిస్టర్ గతంలో అంటే కాదు, బొత్స సత్యనారాయణ పోనీ ఆయన వస్తారన్నా యాక్సెప్ట్ చేయొచ్చు. లేదు బొత్స సత్యనారాయణ రాలేని పరిస్థితుల్లో హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు నెక్స్ట్ బాధ్యతాయుతమైన వ్యక్తి, అసలు బొత్స కంటే బాధ్యత అయిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి అవుతారు. అప్పుడు ముఖ్యమంత్రి ఆయనే కదా, ఎడ్యుకేషన్ మినిస్టర్గా బొత్స ఉన్నప్పుడు. సో ఇట్లా ఆయన రావాలి, ఈయనేమో రావట్లా, జగన్మోహన్ రెడ్డి ముందుకు రావట్లేదు. సో ఇప్పుడు వాళ్ళకి ఈగో, పేరు నాతో నేను మాట్లాడేదని వాళ్ళ ఈగో. ఎవరైనా సరే పెట్టి డిబేట్లు కూర్చుని మాట్లాడి ప్రజలందరి ముందు అన్ని మీడియా హౌసెస్ తీసుకురండి. ప్రతి మీడియా అడిగే సమాధానానికి సాక్షి మీడియాకి లోకేష్ సమాధానం చెప్పాలి, చంద్రబాబు చెప్పాలి, పవన్ కళ్యాణ్ చెప్పాలి. ఇటు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లేకపోతే ఈనాడు టీడీపీ మీడియా ఏదైతుందో వాళ్ళు అడిగినటువంటి వాటికి సమాధానం జగన్మోహన్ రెడ్డి కానీ మిగతా బ్యాచ్ కానీ చెప్పేలాగా ఉండాలి. వీటన్నిటికీ మించి ప్రజలు అడుగుతున్నటువంటి సమాధానం ఆల్రెడీ కొంతమంది రోడ్డు మీద చేస్తున్నారు ధర్నాలు అంటూ, వాటిలో కొంతమంది అనేది జెన్యూన్ ఉంటారు కదా, లేదా ఫేక్గా ఉన్నారు. పోని వాళ్ళందరినీ కలిసి పిలిచి కూర్చోబెట్టుకుని వాళ్ళ ఫేక్ ముసుగేమో తీసేసేటువంటి ప్రయత్నం చేయండి, వాళ్ళు అబద్ధపు పీపుల్ అనేది ప్రూవ్ చేసే ప్రయత్నం చేయండి. ఇవేమీ లేకుండా కేవలం ఛాలెంజ్లు చేసుకుని ఊరుకుని ఇది వర్కౌట్ అవ్వలేదు అన్నట్టు తూతు మంత్రంగా అడవుడు చేస్తున్నారు.